దావీదు గారు చరిత్ర నాకు తెలుసు కదండి. సొలొమోన్ గారు చరిత్ర కూడా తెలుసు. దావీదు గారి యొక్క కుమారుడు రాజు అయిన సొలొమోన్ గారి చరిత్ర కూడా తెలుసు. అదేవిధంగా ఫారో కుమారుల గురించి కూడా మనకు తెలుసు. అంటే కీర్తన గ్రంథంలో రాయబడిన వారి గురించి తెలియజేస్తాను అన్నమాట. ఫారో కుమారుల గురించి కూడా అంత తెలుసు అవునండి, తెలుసుకున్నాం మనం. ఇక ఆషాబు గురించి ఈరోజు మనం ధ్యానించుకున్నాం. ఆషాబు మనము ఏ 73వ కీర్తన అయితే చదువుకున్నామో ఆ 73వ కీర్తన ఎవరు రచించారంటే ఆషాబు. ఇది ఆషాబు కీర్తనని రాయబడింది. ఈ ఆషాబు గురించి ఒకసారి తెలుసుకొని అప్పుడు వాక్య ధ్యానించుకోవాలి. అంటే బైబిల్ ప్రకారం ఆషాబు లేవి గోత్రానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడట మరియు ప్రవక్త. ఏమండి, దావీదు మరియు సొలొమోను రాజు కాలంలో ఏమండి దేవుని మందిరంలో గాయకులుగా ఈయన ఎవరు ఆసాపు గారు సేవలు అందించారు. అంతేకాకుండా ఈ ఆసాపు గారు 12 కీర్తనలు రచించారండి. ఎన్ని కీర్తనలు రచించారండి? 12 కీర్తనలు. మనం ఇప్పుడు చదువుకున్న 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు ఆసాపు గారు రచించింది 11 కీర్తనలు. అదేవిధంగా కీర్తన గ్రంథంలో 50 అధ్యాయం కూడా 50 కీర్తన కూడా ఆషాబు గారు రాశారు. 12 కీర్తనలు ఎవరు రాశారు? ఆషాబు గారు రాశారు. ఏమండి, ఈయన బెరాకా కుమారుడు అట. ఇతన పూర్వీకులు లేవి కుమారుడైన కోహాతు వంశానికి చెందినవాడట. గెర్షోనీయులకు సంతతించిన ఆషాబు ఈయన. ఏమండి, ఈయన సొలొమోను గారు అదే దావీదు గారు యొక్క రాజ్య పరిపాలన సమయంలో ఏమండి మరి ఆ రాజులు పరిశుద్ధ దేవుని సంధిలో దేవుని స్తుతించడానికి, చక్కటి గాత్రం పాడడానికి, ఏమండి తాళాలు వేయడానికి దీనిని ఏర్పాటు చేసుకున్నారట. ఎవరండి? ఆషాపుని ఏర్పాటు చేసుకున్నారట. ఏమండి, ఆ రోజు హేమోను హేతాను ఆషాపు అనేవారు ఆషాపు యొక్క సంతతి దేవుని స్తుతించడానికి ప్రత్యేకింపబడ్డారట. దేవుడికి స్తోత్రం ఇద్దాం. ఏమండి, ప్రత్యేకపడ్డారట. ఈయన ఈ ఆషాపు గారు ఏమండి కీర్తనాకారుడు, చక్కటి ఏమండి గాత్రకారుడు, దేవుని మహిమపరిచేవాడు. అంతేకాకుండా దీర్ఘదర్శి, మరొక పేరు ప్రవక్త. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ ఆషాబు గారు ఇన్ని ధన్యతలు దేవుడి దగ్గర పొందుకున్నారు. ఇన్ని ధన్యతలు పొందుకున్న ఈ యొక్క ఆషాబు గారు ఆయన రాసిన 12 కీర్తనలు కనుక మనం చూసినట్లయితే ఎక్కువగా ఏమి కనిపిస్తాయంటే, ప్రభువా దుష్టులు ఎందుకు చెదిరిపోయి అంటే వృద్ధి పొందుతున్నారు, దుష్టులు ఎందుకు వృద్ధి పొందుతున్నారు, మంచివారికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మంచివారికి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, దుష్టులు ఎందుకు ప్రబలుతున్నారు, వారు గొప్పవారు ఉంటున్నారు, ఎందుకు ప్రభువా అని చెప్పి ఎక్కువ ఆలోచన కలిగి ఉండేవాడు. ఏమండి, దేవుని కూడా ఈయన ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఏమనంటే భక్తిహీనులకి బాధ లేవు ప్రభు, నీతిమంతులు ఎందుకు బాధ వస్తుందని చెప్పి ప్రభుని అడిగాడట. ఈ విషయంలో చాలా చెంద పొందాడట. అత్యంత బాధ అనుభవించి ఇక ఏ విధంగా సరే నా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అడగాలి ఏమండి అనుకున్నాడట. అతను ఉదయం బాధ పెడుతూ ఉందట. లోకాన్ని చూసినప్పుడు ఏమంటే అవినీతిమంతులు అన్యస్తులు ఒత్తిళ్లను చూసి ఏమంటే పరితాపం చెందేవాడు. అప్పుడు దేవుడి సందులోకి వెళ్ళి తన హృదయవాంతి తీసుకున్నాడు అతను. ఏమండి 20వ వచనం అన్నాడు, నా ఉదయం మచ్చరపడిను, నా అంతర్యములలో నేను వ్యాకులు పడితిని అని చెప్పి అన్నాడు. ప్రియమైన సంగమ, అయితే ప్రియమైన సంగమ వారిని గురించి ఏమండి 17వ వచనంలో నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారంతను గురించి దానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. బాధ అనిపిస్తుంది, చాలా బాధపడ్డాడు ఇలా జరగడం చూసి. ఏమండి, అయితే అతనికి అర్థమైంది ఏంటంటే దేవుని సందులో ఏమండి ఏ దుష్టులైతే దుర్మార్గులైతే అన్యాస్తులు ఉన్నారో వారు ఎక్కడ ఉన్నారట? కాలు జారు చోటన ఉన్నారట. ఏమంటే 18వ వచనం రాయబడితే, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్న వారు నశించినట్లు వారిని పడవేసి ఉన్న, ఒక్కసారి జారిపోతే ఇంకా మళ్ళీ వాళ్ళు లేవరు. నీతిమంతులు 7 సార్లు పడ్డా కూడా లేస్తారు, కానీ దుర్మార్గుడు దుష్టులు అన్యాయస్తులు ఒక్కసారి జారితే మళ్ళీ ఇంకా లేవరట. అది తెలిసిన తర్వాత ఈ ఆషాబు హృదయం నెమ్మదించిందండి. నెమ్మదించిన ఆషాబు గారు చక్కని విషయం దేవుని పిల్లలకు తెలియజేస్తున్నారు. చాలా ప్రాముఖ్య విషయం. ఇదే అధ్యాయంలో 73వ అధ్యాయము 1వ వచనంలో పరమార్థం, చక్కని పరమార్థం చక్కని విషయాలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దాచి ఉంచాడు ఆయన పిల్లలకు. దేవుడి గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు,
నువ్వు వాతో మాట్లాడుతున్నావు అని చెప్పి చక్కగా ప్రార్థన చేస్తారు. తప్పదుగా దేవుడు ఆయన పిల్లలతో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన పిల్లలతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూద్దామండి 73వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడట. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయం ఖచ్చితముగా దేవుడు ఎలా ఉన్నాడట? దయ కలిగి ఉన్నాడట. అంటే వారికి ఏదన్నా చేయాలని ఉద్దేశంతో ఉన్నాడట. ఎవరు? దేవుడు. సంగమా ఇశ్రాయేలు ఎడల వారి ఎడల ఎప్పుడు కూడా దయ కలిగి ఉన్నాడట, వారికి ఏదైనా చేయడానికి. అంతేకాకుండా ఇశ్రాయేలు అనే దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో వారి ఎడల కూడా దయ కలిగి ఉన్నాడట, వారికి తోడే ఉన్నాడట, వారిని విడిచిపెట్టేవాడు కాదట, వారి తోడు ఉన్నాడట, వారిని నడిపిస్తున్నాడట, వారికి ఏది కూడా కొత్త లేకుండా చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం జరిగింది. ఇశ్రాయేలు ఎడల ఎందుకు ఇశ్రాయేలు ఎడలని జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, ఇశ్రాయేలు ఎవరు జనాంగం అని అంటే దేవుని జనాంగము. సాక్షాత్తు దేవుడు అన్నాడు, వారు నా ప్రజలు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఏమని చెప్పాడు తెలుసా అండి? నా ప్రజలు. ఏమండి ఏమన్నాడు? నా ప్రజలు. చూద్దామా? నిర్గమాకాండం 8వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఆయన చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన 8వ అధ్యాయం 22వ వచనం నిర్గమాకాండం. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజల నివసించుచున్న గోషేను దేశమును వినహాయించేదను. వినాయించేదను. సరి చదవమ్మా. అక్కడ ఈగల గుంపులు ఉండవు. సరిపోతున్నా. ఏమండి మరియు భూలోకములో నేను యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించున్న గోషేను ప్రాంతమును ఏమండి వినాయించేదను. ఇట పక్కన పెడతాడట. అక్కడ ఏమున్నమాట? తెగుళ్ళు ఉన్నమాట. ఈ మాటలో ఎవరితో చెప్తున్నారంటే, దేవుడి పక్షాన మోషే నిలబడి పరువుతో చెప్తున్నాడు. ఐగుప్తు రాజు అని పరువుతో చెప్తున్నాడు. ఏమండి ఐగుప్తు రాజు అయిన పరువుతో చెప్తున్నాడు, పరో నీవు నా ప్రజల్ని పంపించినని చెప్పు ఉన్నావు కదా, చూడు ఏం జరుగుతుందో. అంటే నేనే యెహోవాని, ఈ భూలోకాన్ని యెహోవాని నేనే, ఈ భూలోకాన్ని ఏలువాడిని నేనే అని చెప్పి నీవు తెలుసుకున్నట్లు నేను చేసే కార్యాలు చూడని చెప్పి 10 తెగుళ్ళు పంపించారు. ఆ 10 తెగుల్లో కూడా ఏమండి ఐగుప్తు దేశంలోనే గోషేను ప్రాంతం ఉంది. ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతం ఉంది. ఈ ఐగుప్తులు నివసిస్తున్న ప్రాంతం నుండి గోషేనుకి ఇంచుకొని 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం అట. సంగమం ఆ ప్రజలు నివసిస్తున్న ఆ ప్రాంతాన్ని ప్రత్యేక పెట్టాడట, వినాయించాడట, పక్కకు ఉంచాడట. సంగమం పక్కకు ఉంచాడట. కానీ ఈ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తుల మీదగా పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్ని రకాల తెగుళ్ళు, అన్ని రకాల ఇబ్బందులు గురి చేసినా కూడా ఆయన పిల్లలకు మాత్రము ఏమీ కాలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి ఆయన ఏమన్నాడంటే, వారు నా జనాంగము, నా ప్రజలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే ప్రియమైన సంగమా, దేవుని సంగమా, ఇక వారిని ఏమన్నాడు తెలుసా అండి? ఏమండి ఇశ్రాయేలుని ఏమన్నాడు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మోషేకి తెలియజేస్తున్నాడు. ఎవరినన్నాడు? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మన సంగమం అంటే మీ దేవుడను అని చెప్పి వారితో జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు దేవుడు ఎవరు? దేవుడని యెహోవా. ఆ తర్వాత యాకోబు కూడా అదే విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తున్నప్పుడు ఒక చోట ప్రొద్దుకున్న తర్వాత ఆ రాత్రి అక్కడ ఉంటే, ఆ రాత్రి సమయంలో కూడా అదే చెప్పాడు. ఏమంటే ఆయన 13వ వచనంలో యెహోవా దానికి పైగా నిలిచి నీ తండ్రి అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడైన యెహోవాను అని చెప్పి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క
ఏమండి ఈయన ఆషాబు గారు ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయంలో దేవుడు నిశ్చయముగా దయాళుడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇశ్రాయేలు ఎడలంటే ఇశ్రాయేలులో ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉన్నారో, మనసులో కల్మషం లేకుండా, కలంకం లేకుండా, మచ్చ లేకుండా ఎవరైతే ఉన్నారో, ఏమండి ఖచ్చితంగా దేవుడు వారి పక్షాన ఉన్నాడు. వారి పక్షాన కార్యం నెరవేరుస్తాడు. వారికి కావాల్సిన సమస్తమో ఇవ్వగల దేవుడు ఇస్తున్న దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు ఈ మాట్లాడానంటే ప్రియమైన సంగమ, ఇశ్రాయేలులో కూడా చాలా మంది దేవుడికి గమనించిన వారు లేరు. ప్రియమైన సంగమ, ఏమండి చూడ కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 13 వచ్చిన రాయబడి చూడండి. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. సరిపోతుందండి. అంటే వీరిలో కూడా అంటే చాలా మంది ప్రభు మాట ఏమట్లేదు, ప్రభును అనుసరించట్లేదు. అందుకే అన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల. అంటే దేవుడి మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారు హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవట్లేదు, పరిశుద్ధంగా ఉంచుకోవట్లేదు. ఏమండి అలాగుంటే అంత మేలు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, తోడుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏమండి ఇక ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయాల నిశ్చయముగా దేవుడు అనే మాటకు సర్వశక్తుడు, సృష్టికర్త, సర్వం పైన అధికారి అని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సర్వం పైన అధికారం గలవాడు. ఎంత మహాత్మ్యము గల దేవుడు. ప్రియమైన సంగమ, ఏమండి ఎంత మహాత్మ్యము గల దేవుడి దగ్గర ఏమండి ఊరుకోన మేలు ఆశించిన దేవుళ్ళు ఏమైనా ఉంటాయంటారా? భూలోకంలో ఉన్న వాళ్ళు ఈ గొప్ప దేవుడి దగ్గర, సర్వశక్తిమంత దేవుడి దగ్గర ఆశించిన వారు ఎవరైనా ఉంటారా? కోరికలు ఉంటారంట. కోరికలు ఉంటాయా? ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశిస్తారు, దీవించమని, ఆశీర్వదించమని, గొప్పవారంగా చేయమని. ప్రియమైన సంగమ, మరి ఇవన్నీ ఈ దగ్గర నుంచి పొందుకోవాలంటే, ఆయన దయాళుడే ఉన్నాడు. దయాళుడే అయినది ఆయన దగ్గర నుంచి పొందుకోవాలంటే ఎలా ఉండాలట? ఎలా ఉండాలండి? శుద్ధ హృదయం కలిగి ఉండాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆషాబు గారు. ఎలా చెప్తున్నాడు ఈయన? దేవుని సందులో నిత్యము దేవుని స్తుతించే అనుభవం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా దీర్ఘదర్శి, ప్రవక్త, దేవుని యొక్క మనసును తెలుసుకున్నవాడు. ఆ విషయం తెలియజేస్తున్నాడు. దేవునికి ఎలా ఉండాలట? శుద్ధ హృదయం కలిగి ఉండాలట. దేవుడికి నామానికి మహిమ కలుగుగా. శుద్ధ హృదయం కలగంటే తప్పనిసరిగా ఏం చేస్తాడు? ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి దీవించే ఆయన దగ్గర ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నాయా? ఉన్నాయి. అది కూడా ఒకటే. కొంతమంది దేవుని దగ్గరికి వెళ్తారు, ప్రభువా నన్ను ఎలా దీవిస్తావు, నన్ను ఎలా ఆశీర్వదిస్తామని అడుగుతారు. ప్రియమైన సంగమ, ఈయన గురించి ఏమంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడడం చూడండి. ఈ దగ్గర ఏమున్నాయో. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవుడికి స్తోత్రం కలుగుగా. బుద్ధి జ్ఞానములు. బుద్ధి చక్కని మంచి బుద్ధి, మంచి స్వస్థత బుద్ధి. జ్ఞానం ఎలా జీవించాలి, ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా ప్రభుకిష్టుడిగా ఉండాలి, చక్కటి జ్ఞానం. అంతేకాకుండా సర్వ సంపదలు, భూలోకమందును పరలోకమందును ఏ లోటు రాకుండా ఇచ్చే సమస్తము ఎవరి యందు ఉన్నాయట? దేవుని యందు ఉన్నాయట. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఏమండి ఏమండి దేవుని యందు ఉన్నాయట. మరి ఇంత సమస్తం ఉన్న దేవుని దగ్గర నుంచి పొందుకోని వారు ఎవరు ఉంటారండి? అందరికీ కావాలి కదా. మరి కావాలంటే ఏం చేయాలి? శుద్ధ హృదయం కావాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, ఏమండి ఏమండి సర్వ సంపదలు కావాలన్నా, అవసరం లేదని ఊరు ఎవరో లేరు, అందరికీ కావాలంటే ఆయన ఇస్తాడు. ఆయన దయగల దేవుడు. అయితే ఆయనకి ఎలా ఉండాలంటే శుద్ధ హృదయం కలిగి ఉండాలట. శుద్ధ హృదయం కలిగి ఉండాలని ఎలా తెలుస్తుంది? దేవుడి సంఘం ఎలా తెలుస్తుందండి? మనుషులు అయితే ఏమంటారంటే, మనుషులు చూసి ఏమంటారు, కొంతమంది మా అప్పుడు దేవుడి సన్నిధికి వచ్చిననుకోండి, బుద్ధిమంతులు, నీతిమంతులు అని చెప్తాం, అంతే కదా. అప్పుడప్పుడు చచ్చి అగ్గొడ అట్లారనుకోండి, వస్తారులే చెప్పలేము అన్నట్టు. అంటే మనం తొందరగా సర్టిఫై చేస్తాం. ఒకవేళ మనకి ఇష్టం లేనప్పుడు కూడా వాళ్ళు చదవాలని చెప్తాం. చాలా సందర్భాలు ఇవి ఉంటాయి. ఇష్టం లేనప్పుడు కూడా ఈ సందర్భాలు ఉంటాయి. అయితే ప్రియమైన సంగమ, శుద్ధ హృదయము అనే హృదయము మనుషులు ఎవరికి తెలియదంట. పరిశుద్ధంలో రాయబడింది. మనుషులు సర్టిఫై చేస్తారు.
వీళ్ళు ఇలాంటి వారు, వాళ్ళు ఎలాంటి వారు అని చెప్పి. కానీ మనుషులకి ఎవరికే తెలియదా ప్రియమైన సంఘం, ఎవరు శుద్ధ హృదయం కలవారు, ఎవరు హృదయం శుద్ధిగా లేదు మనుషులకి ఎవరికి తెలియదట ప్రియమైన సంఘం. ఎందుకంటే శుద్ధ హృదయం ఉన్నవారినే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వారితో ఉంటాడు, వారి పట్ల ఆయన దయ కలిగి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క దాసులు యొక్క మరి దీర్ఘదర్శి అయిన వారు తెలియజేస్తున్నారు ప్రియమైన సంఘం. ఆ విషయము మనుషులకి ఎవరికీ తెలియదు, కానీ మనుషులు సర్టిఫై చేస్తుంటారు, వాళ్ళు ఎలాంటి వారు, వీళ్ళు ఎలాంటి వారు అని చెప్పి వారు. నేను వాళ్ళ క్లీనింగ్ చూసాను, ఎలా చూసాను, కానీ నువ్వు అనుకున్న ఆ వ్యక్తి ఏ క్షణంలో మారాడు, ఏ క్షణంలో అతని హృదయం దేవుడి సరిగ్గా కుమ్మరించాడు నీకు తెలుసా? కానీ పై రూపం చూస్తావు కాబట్టి ఆ వ్యక్తిని ఇలాగే అంటావు. కాబట్టి ఎవరు కూడా ఏ వ్యక్తిని కూడా ప్రేమ సంఘం సర్టిఫై చేయకూడదట. వీళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు నీతివంతులు కాదు, వీళ్ళు నీతివంతులు అని చెప్పి ఎవరు కూడా సర్టిఫై చేయకూడదు ప్రేమ సంఘం. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగాన్ని మొట్టమొదటి రాజు సౌలు పరిపాలన చేస్తున్నాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అండి, అతను 40 సంవత్సరాలు చేసిన తర్వాత దేవుడు ఏది చెప్తే అదే చేయాలి రాజు. దేవుడు చెప్పిన మాటను చేయలేదు కాబట్టి దేవుడు బాధపడతాడు. అయ్యో నా మాటను చేయని అతను నేను ఎందుకు రాజుగా పెట్టుకున్నానని. ఆ విషయము సమూయేలు వేదన పడుతూ ఉన్నాడు. అయ్యో నా దేవుడు వాళ్ళ రాజు కావాలని అడిగితే రాజు ఇచ్చాడే, ఈ రాజు దేవుడికి ఇష్టానుసారంగా లేడని చెప్పి బాధపడుతుండే. ఒక రోజు దేవుడు అన్నాడు, ఎందుకు సమయంలో బాధపడతావు, నా ఇష్టాన్ని నెరవేర్చే ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, అతను రాజుకి అభిషేకించు, ఈ సౌలుని నేను విసర్జించానని చెప్పి అన్నాడు. ఎవరో దేవుడు సమూయేలుతో. ఆ సమూయేలుని బెత్లెహేమీయుడైన యెషయా ఇంటికి పంపించాడు. ఎవరు? దేవుడు. బెత్లెహేముడైన యెషయా ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయాతో అన్నాడు, యెషయా నీ కుమారులందరినీ నా దగ్గర తీసుకురమ్మన్నాడు. అప్పుడు వాళ్ళ దగ్గర ఎంతమంది కుమారులు ఉన్నారు? 7 కుమారులు ఉన్నారు. 7 కుమారులను తీసుకురా. అయితే 7 కుమారులు శుద్ధి చేసుకోండి, బలి అర్పిద్దామని చెప్పి అంటాడు. శుద్ధి చేసుకుని వాడు అండర్లైన్ చేసుకోండి, శుద్ధ హృదయం కావాలి, బలి అర్పించినా కూడా శుద్ధ హృదయం కావాలి అని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన మళ్ళా శుద్ధిపరచాడట. అప్పుడు ఈ సూపుతో కావచ్చు, లేకపోతే మరి బలి అర్పించిన రక్తంతో కావచ్చు, ఆ శుద్ధి చేశాడు. మళ్ళా శుద్ధి చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు మొదటి కుమారుని ఎలియాబుని చూసి అనుకున్నాడట, అతను హైట్ చూసి, లేకపోతే అందం చూసి, బలం చూసి, నిజంగా దేవుడైన యెహోవా ఎన్నుకున్న రాజే ఎన్నుకునే వ్యక్తి ఇతనే దేవుడు అభిషేకించమన్నాడేమో అనుకుంటాడని మనసు ఎవరు తెలుస్తుంది? దేవుడు తెలుపుతుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనుషులు ఏంటి లక్ష్య పెడతారు? పై రూపమునే. తెల్లగా ఉన్నారనుకోండి, అందంగా ఉన్నారనుకోండి, మనుషులకి ఇష్టం. నల్లగా ఉన్నారనుకోండి, కాళ్ళు చేతులు సరిగ్గా లేవనుకోండి, బట్టలు సరిగ్గా లేవనుకోండి, ఇష్టపడరు. లోకంలో పోకడ అలా ఉంది ప్రియమైన సంగమ. కానీ దేవుడికి అందచందాలు కాదు, పై రూపం కాదు, మంచి బట్టలు కాదు, ధనము కాదు, పేరు ప్రతిష్టలు కాదు, హృదయం చూస్తాడంట. ఈ హృదయం గురించి కీర్తన గ్రంథంలో 7:9 హృదయాల గురించి దేవుడు ఎలా చూస్తాడో రాబడ చూడండి. హృదయములను అంతరింద్రియములను సరిపోతుంది. పరిశీలించు నీతిగల దేవా అని చెప్పి కీర్తన కూడా తెలియజేస్తున్నాడు. హృదయములను అంతరింద్రియములు, హృదయం అంటే ఆత్మ లేక మనస్సు, అంతరింద్రియములు అంటే ఆలోచనలన్నీ కూడా పరలోకం ముందుల దేవుడికి తెలుస్తాయట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరలోకం ముందు దేవుడు తెలుస్తాయి. ఎలాగ తెలుస్తాయనంటే సామెతల గ్రంథం 20:27 భూలోకంలో ఎంతమందిని అయితే దేవుడు పంపిస్తున్నాడో వాళ్ళందరిలో కూడా దేవుని ఆత్మను పెట్టాడంట. మనం ఏదైతే హృదయం అనుకుంటున్నామో
ఏదైతే మనసు అనుకుంటున్నామో ఆ మనసును ఆత్మను దేవుడు అని యెహోవా పెట్టాడంట. చదవండి ఒకసారి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అంతరంగములన్నీ ఇక్కడ మనం అందరం కూర్చున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉన్నాం. నా ఆలోచన మీకు తెలియదు, మీ ఆలోచన మాకు తెలియదు. దేవుని ఆలోచన మీకు తెలియదు, మీ ఆలోచన మాకు తెలియదు. ఎవరి ఆలోచన వారికి తెలియదు. కానీ పరలోకమందున్న దేవుడు ఆయన తెలుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూస్తున్నాడు, ఆయన పరిశీలన చేస్తున్నాడంట. ఎవరెవరు ఏమో ఆలోచిస్తున్నారు, ఎవరెవరు మనసు ఎలాగుందో ఆయన చూస్తున్నాడట. దాని గురించి చూస్తున్నాడట. అందుకనే ప్రియమైన సంగమా, అందుకనే ఈ దేవుని దాసుడైనా కూడా, సమూయేలైనా కూడా, ప్రవక్త అయినా కూడా అతని యొక్క పైరూపం చూసి ఏమనుకున్నాడు? నిజముగా దేవుడు ఎన్నుకున్న ఏలియాబే ఏమండి రాజును చేయబోతున్నాడేమో దేవుడు అనుకున్నాడు. కానీ అదే చెప్పాడు, నువ్వు పైరూపము చూసి నువ్వు నిశ్చయించుకోకు, ఏమండి లక్ష్య పెట్టకు. మనుషులు పైరూపం చూస్తాడు, యెహోవా ఏం చేస్తాడట? హృదయములు చూస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇంకొక ప్రాముఖ్యం చెప్పమంటారా? ఇంకొక ప్రాముఖ్యం ప్రియమైన సంగమా, దేవుని పిల్లలు మాట్లాడుకుంటే పరలోకమందున దేవుడు ఆలకిస్తూ ఉంటాడట, వింటా ఉంటాడట. చూడండి ఆ విషయము చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం రేపడం చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా సరిపోతున్నారు. యెహోవా చెవియొగ్గి ఆలకించు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు వణికే మాటలు చెప్తాను మీకు నేను. ఏంటంటే పరలోకమందు దేవుడు భూమి మీద పంపించిన తర్వాత ఒక కెమెరా మన ఉదయం పెట్టాడు, ఒక మైక్ మన ఉదయం పెట్టాడు. ఏమంటే నా కదలికలు, దేవుని పిల్లల కదలికలన్నీ చూస్తాడు. ఏమి మాట్లాడుకున్నా కూడా ఆయన తెలిసిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమి మాట్లాడుకున్నా తెలిసిపోతుంది. ప్రవక్త తెలియదు, పాస్టర్లకి తెలియదు, ఇంకా చూసినట్ల బిషప్పులకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. కానీ దేవుడు తెలిసిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు అక్కడే ఉన్నాడు. సమూయేలు అక్కడ అనుకుంటున్నాడు కదా, ఏలీయాబునే దేవుడు అనుకున్నాడు. కానీ నేను తోసివేసి ఉన్నాడు. అలా ఒకరి తర్వాత ఒకరు వస్తాను, 7 వస్తానన్నారు 7 కుమారులు. వీరిని నేను తోసివేసి ఉన్నాను అన్నాడు. ఇంకా ఎవరన్నా ఉన్నారంటే ఒకడు ఉన్నాడు, మేకను వెపుతున్నాడు అడవుల్లోనంటే అప్పుడు తీసుకురమ్మన్న వెంటనే అప్పుడు దేవుడు అన్నాడు, నేను కూరుకున్నవాడు ఇతనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సంగమా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి మనకేమి అర్థమవుతుందంటే పరలోకమందున దేవుడు ఏమంటే హృదయాలను పరిశీలించే దేవుడు, హృదయ అంతరంగాన్ని శోధించి పరిశోధించే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ దేవుడికి మనుషుల హృదయం ఎలా ఉండాలంటే శుద్ధముగా ఉండాలి. దేవుని ద్వారా నువ్వు దీవింపబడాలంటే, దేవుని ద్వారా నువ్వు ఆశ్రయింపబడాలంటే, దేవునితో నడవాలంటే, దేవుని యొక్క కృపని కావాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే, ఎల్లప్పుడూ నీతో ఆయన ఉండాలంటే మనుషుల యొక్క హృదయం ఎలా ఉండాలంటే శుద్ధముగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శుద్ధ హృదయం కావాలి. 2 విషయాలు మనం తెలుసుకుని మనం ముగించేద్దాం. 1 శుద్ధ హృదయం కావాలి. ప్రియమైన సంగమా, శుద్ధ హృదయం కావాలి. 2వది ఏమండి, శుద్ధ హృదయం ఉంటేనే వారికి ఆయన తోడే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శుద్ధ హృదయం ఉంటేనే దేవుడు వారికి తోడే అంటాడు. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎందుకు వచ్చిన అన్న మాట ఏంటి తెలుసా అండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారట? దేవుని చూసేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హృదయం శుద్ధముగా ఉంటేనే దేవుడు వార్త ఉంటాడు. హృదయం శుద్ధంగా ఉంటేనే ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత పరలోకంలోకి వెళ్ళి ఆయనతో పాటు ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని హృదయం ఎలా ఉండాలట? శుద్ధిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హృదయంలో ఏ కలకము మచ్చ ఏమనకూడదు. దేశం అశ్విన్ అనేవి కూడా ఉండకూడదు. ప్రియమైన సంగమం ఏమండి, ఒక్క మాట, దేవుని పిల్లలను పిలబడుతున్నవారు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుతున్న వరకు ఎవరి మీద నిందగా, ఎవరి మీద లేకపోతే ఏదన్నా లేని మాటలుగా వేయకుండా ఉన్నారంటారా? చెప్పండి. భూమి పుట్టిన దగ్గర నుండి ఇప్పుడు మన తరం వరకు కూడా దేవుని పిల్లలను పిలబడుతున్నవారు ఈ ప్రతిరోజు ఎవరినొకరిని అనకుండా స్టాప్ చేయగలిగి ఉన్నారా? ఎవరి తలము కాదు. ఎవరినొకరిని అనకుండా ఎవరు ఉండలేరు. ప్రియమైన సంఘం, ఎవరినొకరిని ఏదో ఒకటి తప్పు పట్టకుండా ఎవరు ఉండలేరు. ప్రియమైన సంఘం, తప్పు పట్టారని వారి ఉదయం ఉంటుంది, మచ్చ ఉంటుంది, కలంకం ఉంటుంది. ఏముంటుంది? మచ్చ ఉంటుంది, కలంకం ఉంటుంది. ప్రియమైన సంఘం, మరి మచ్చ కలంకము ఎవరికొని ఏదో ఒకటి వారు అంటూ ఉంటారు కదా, అది ఎలా ఉంటుంది? కలంకంతో నిండిపోద్ది. శుద్ధ హృదయం ఎలా ఉంటుంది?
ఈ సొంత హృదయం కలగకుండా చేయలేని సాతాను వాడు. ఎవడైతే మనకు శత్రువు, మన దేవుడికి శత్రువు, వాడు ఎల్లవేళ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగు. ఇంకా ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శుద్ధ హృదయం కలగకుండా మనుషులు చేయాలని చెప్పి, శుద్ధ హృదయం కలగకుండా చేయాలని చెప్పి ఆడి ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుని పిల్లలు అది గుర్తించుకోవట్లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే దేవుని పిల్లలైన వారికి అసలు ఒక్క మాట మనం మాట్లాడుకుందామండి. పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుని పిల్లలైన వారు తమ పొరుగు వారి నుంచి అధికారము వారికి ఉందా లేదో ఆలోచించుకోవాలి. తమ పొరుగు వారి మీద నిందలేయడం కానీ, తమ పొరుగు వారిని తప్పు పట్టడం కానీ ఈ అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడో లేదో ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అనవసరంగా ఆన్లైన్లో మన ఉదయం ఎందుకు పాడు చేసుకోవాలి, మన ఉదయం ఎందుకు కలకపరుచుకోవాలి, దేవుడికి ఇష్టం లేకుండా ఎందుకు చేసుకోవాలి? దేవుడు ఇచ్చాడు అధికారం అని అంటే ఎవరికి ఇవ్వలేదని పరిస్థితిగా తెలియజేస్తుంది. ఎవరిని కూడా తప్పు పట్టే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదంట ప్రియమైన సంఘం. ఎందుకంటే అందరూ పాపం చేస్తారు. చూడండి రోగులు అసలు 3:23 3:23 అందరికి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసినప్పుడు పాపం చేసే వారికి, పాపం చేసిన వారి గురించి అనేకత ఉందంటారా? తప్పు చేసే వారికి, తప్పు చేసే వారి గురించి అనేకత ఉందంటారా? ప్రియమైన సంగమా, ఇంకొకటి దేవుడు ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఎందుకు ఖచ్చితంగా ఈ విషయాలు చెప్తున్నాడు ఆయన ఏమండి? ఆయన పిల్లలు కాబట్టి. మన ఎవరము? దేవుడి పిల్లలు. శరీరం అయింది, మనలో ఉన్న ఆత్మ అయింది. కొన్ని రాసిన పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉన్నారని మీకు తెలీదా? మీరు మీ సొత్తు కాదు. జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళా, మీరు మీ సొత్తు కాదు. సొత్తుగానే మనం పాపం చేసిన మనం ఇంకొక వ్యక్తిని అనే అర్హత దేవుని పిల్లలకి ఎవరిచ్చారు? ఎవరు లేదే. మరి ఇవ్వందే తీసుకుని ఎందుకు పాపం చేస్తున్నారు? అదే విషయం మళ్ళా అంటే ఏది చేయకూడదో అది చేసి హృదయాన్ని కలంకపరుచుకుని దేవుడికి దూరం అయిపోతున్నారు. ఏది చేయాలో అది చేయకుండా, ఏది చేయకూడదో అది చేసి హృదయాన్ని కలంకపరుచుకుంటూ ఉన్నారు ప్రియమైన సంగమ. అందుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు 7:4 అన్నమాట చూడండి. నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనాలా? వేషధారి సరిపోతున్నారు అంటే నీ కంటిలో దూరం. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు, పెద్ద తప్పు చేసి చిన్న తప్పు చేసిన వాడు తప్పు పడుతున్నాడు. ఇద్దరు కూడా తప్పు చేసిన వాళ్ళే కదా. ఎలాగ అధికారం వచ్చేసింది? తప్పు చేసిన వాడితో అనే అధికారం లేదే. తప్పు చేసిన వాడు ఇద్దరు పాపులే. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం చేశారు. ఎలాగో అందరూ పాపులయ్యారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏంటంటే యోహాను సువార్తలో ఆ విషయాలు రాయబడి ఉందండి. ఆ యోహాను పత్రికలో ఆజ్ఞాతిక్రమం, యోహాను పత్రిక 3:4 ఆజ్ఞాతిక్రమ పాపం చే ప్రతిపాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమే పాపం. క్రమము తప్పుతున్నారు. క్రమం, ఒక వ్యక్తి క్రమం తప్పి వేరొక వ్యక్తితో నువ్వు క్రమం తప్పమని చెప్పడంలో ఏమన్నా భయం ఉందంటారు ప్రియమైన సంగమా? భయం లేదు. అంతేకాకుండా లోకసువార్త 6:39 మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇలా చేత ఏమవుతుందో 6:39 లోకసువార్త. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూ గుంటలో పడుదురు కదా. సరిపోతున్నారు. గుడ్డివాడు పాపం చేసేవాడు చెప్తే ఎలా ఉంటుందో అదే చెప్తున్నాడు. గుడ్డివాడికి చూపు ఎటట గుడ్డివాడు దారి చూపగలదురా? ఒక దారి చూపితే ఏమవుతారట? రోడ్లు దాటుతూ ఉంటారు కదా. ఏమంటే చూస్తున్నవాడు దాటిస్తారా, గుడ్డివాడు దాటిస్తారా? చూపుతున్నవాడే. మరి గుడ్డివాడికి ఏమవుతుందో తెలియదు కాబట్టి వాళ్ళిద్దరు ఏమవుతారు? ఎక్కడికో పడిపోతారు. అదే విషయం తెలియజేస్తున్నాడు. తప్పు చేసిన వాడు వేరొక తప్పును చూపించే అధికారం ఎవరికి లేదు? మనుషులకు లేదు. ప్రియమైన సంగమా, మనుషులకు లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే ఆయన సొత్తు మనుషులు, ఆయన విలువ పెట్టుకున్నవారు, ఆయన ఇచ్చిన శరీరం, ఆయన ఇచ్చిన అవయములు ప్రియమైన. అప్పుడప్పుడు సంఘాల్లో దేవుని దోషం చిన్నపిల్లలు చెప్తూ కొంతమంది ఏమంటారంటే వినొద్దు నువ్వు అంటుంటారు.
చిన్నపిల్లలకి పాడిపోని చెప్తారా దేవుని దాసులు? వినొద్దు నువ్వు అంటారు. ఎందుకంటే మా సొత్తు అనుకుంటున్నారు ప్రియమైన సంగమా. కానీ దేవుని సొత్తు అని గుర్తుపెట్టుకోండి. దేవుని సొత్తు అని మీరు మీ హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని అంటే ఎవరి మీద ఏ దండం లేకూడదు, ఏ కల్మషం ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు, ఏ ముడత ఏమనకూడదట మనుషుల యొక్క హృదయాల్లో ఉండకూడదు ప్రియమైన సంగమా. అందుకనే పరలోకము దేవుడు ఎప్పటికప్పుడు చేసుకున్న తుడిచేసుకోవడానికి ఆయన మందు ఇచ్చాడు. కానీ ఆ మందుని పక్కన పెట్టేస్తున్నాం. ఆ మందుని జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడు ఇచ్చిన మందుని అప్పుడప్పుడు డస్టర్ ఇది బోర్డు గురించి తెలుసు కదా మనకి. అంటే అంతకుముందు బ్లాక్ బోర్డు ఉండేది స్కూల్లో, ఇప్పుడు వైట్ బోర్డులు వచ్చేసినాయి. అంటే బ్లాక్ బోర్డులో వైట్ శుద్ధతో రాసేవారు చాక్ పీస్తో. ఇప్పుడు వైట్ బోర్డు మీద బ్లాక్ మార్క్ రాస్తున్నాం. అంటే ఆ వైట్ బోర్డు మీద బ్లాక్ మార్క్స్తో రాసామనుకోండి, బోర్డు క్షుణ్ణంగా శుద్ధంగా అనిపిస్తుందా? అవునండి, కనిపించదు. దాన్ని తుడిచివేటికి డస్ట్ ఒకటి ఉంటారు ప్రియమైన సంగమా. అలాగే పరలోకపు పొందిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అద్భుతమైన డస్టర్ మనకి ఇచ్చేది, మన చేతిలో పెట్టేసట్టు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి. దాన్ని పక్కన పెట్టేస్తున్నాం, దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఏమిటా డస్టర్, ఏమిటా క్లీనర్ అంటే మత్తయి 6:14 తెలియజేస్తారు చూడండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ మనిషినైతే నువ్వు తప్పు పట్టకుంటావో, నింద వేయకుండా ఉంటావో, అపహసించుకుంటావో, వాడి ఎడల లేనిపోని ఏయకుండా ఉంటావో, అప్పుడు దేవుడు అని యెహోవా కూడా నీ మీద ఉన్నాయన్నీ తుడిచిపోతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క దేవుని పిల్లలైన వారు పొరుగు వారిని మరి ఎట్టి వ్యక్తి తప్పు పట్టకుండా ఉంటే వారికి ఉన్నాయన్నీ తీసివేస్తాడండి ఎప్పటికప్పుడు. ఒకవేళ వేస్తా ఉంటే 15 రోజులు చూడండి. మీరు మనుషుల అపరాధములు మీరు క్షమించకపోయిన మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. అలాగే ఉంటుంది. మరి ఇది ఎంతమంది వినియోగించుకుంటారు? చెప్తున్నాడు ఆయన వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. ఆయన వాక్యం ద్వారా దీన్ని తెలుస్తాడు. దీన్ని ఉపయోగించుకుంటారా? ఒకటి అర్హత లేదు. ఒకవేళ అనుకున్న విధంగా అన్నా కూడా ఏం చేయాలట? క్షమించాలి. దేవుడి పిల్లలకి ఇచ్చాడు అది. ఎందుకంటే దేవుడు క్షమించకపోతే మన హృదయం శుద్ధం కాదు. మనం ఎవరు శుద్ధి చేసుకోలేము మన హృదయాన్ని. దేవుడి శుద్ధి చేయాలి. దేవుడు శుద్ధి చేయాలని మనకు క్షమించే ఆ గుణం ఇచ్చాడట. ఎప్పుడైతే మనం క్షమించామో దేవుడు మన హృదయం శుద్ధి చేసేస్తాడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శుద్ధ హృదయం కలిగి ఉంటేనే ఆయన ఖచ్చితంగా దీవిస్తాడట, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడట, ఖచ్చితంగా వారితో పాటు ఉంటాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అందుకే పూర్వకాలం ముగిస్తాను. పూర్వకాలం అబ్రహాముని ఆరానికి పిలిచాడు. అబ్రహమా నేను చూపిస్తాను, కనానికి వచ్చేవని చెప్పి అన్నాడు. అబ్రహాము కనానికి వచ్చేసాడు. 24 సంవత్సరాలు 75వ సంవత్సరంలో కనానికి అబ్రహాం వచ్చేసాడు. 24 సంవత్సరాలు దేవుని కృప ఎదురు చూస్తూ ఉన్నాడు. 24 సంవత్సరాల తర్వాత 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 24 + 75 అంతండి 99 వచ్చిన తర్వాత దేవుడు ఆయన యెహోవా ఏమన్నాడు తెలుసు? అప్పటికి నీతిమంతుల సర్టిఫికేట్ ఇచ్చేసాడు, విశ్వాస తండ్రి సర్టిఫికేట్ ఇచ్చేసాడు. అయినా కూడా అబ్రహాములో అక్కడక్కడ చిన్న చిన్న ముడత, చిన్న చిన్న మచ్చ కనిపిస్తుంది. అప్పుడు అబ్రహాము ఏమన్నాడు తెలుసా అండి? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడుగా అన్నాడు. చూడండి, ఆదికాండం 17వ మొదలు వచ్చింది. అబ్రహాము 99 ఏళ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. ఎటువంటి కలమషము నీకు ఉండకూడదు. ఒకవేళ నీ అన్న కుమారుడైనా ఏమంటే లోతు బట్టి కావచ్చు, ఆ లోతు యొక్క మనుషులు బట్టి, శాఖలు బట్టి కావచ్చు, నీ శాఖలు బట్టి వారు వీరు వాదం పెట్టి కూడా కావచ్చు. ఎటువంటి కల్మషం అనేది ఉండకూడదు. ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడును, నేను పరిశుద్ధ గల దేవుడును, నేను నీతిగా ఉండి నేను ఎప్పుడు కూడా పరిశుద్ధపరచుకుంటాను. కాబట్టి నా సన్నిధిలో ఉన్న నీవు అదే విధంగా ఉండాలని చెప్పి ఎవరితో అన్నాడండి? అబ్రహాముతో అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ 99వ సంవత్సరంలో అబ్రహాము అలాగున్నప్పుడు సారమ్మ గర్భం తెరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులకు తండ్రిగా ఏమంటే ఆకాశం నక్షత్రములను వదిలిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు యేసుక్రీస్తు కాలంలో, సమయంలో యేసుక్రీస్తు కాలంలో ప్రభువు యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏమండి
శాస్త్రులు పరిచయలు ఎలా ఉండాలంటే కల్మషంతో నిండిపోయిన వారు ఉన్నారు. కల్మషంతో నిండిపోయి తమ హృదయాన్ని చెడిపేసుకున్న వారు ఉన్నారు. ప్రియమైన సంగమం, వారిని చూసి అన్నారు, మీరు చూస్తున్నా కానీ చూస్తున్న గుడ్డివారని చెప్పాడు వాళ్ళతో ప్రభువు యేసు క్రీస్తు. ఖచ్చితంగా ఆయన మీరు చూస్తున్నారు కానీ లోకాసు వార్తల విషయం రాబడి ఉందండి, సమయంలో అది ముగించేస్తాను. మీరు చూస్తున్నారు కానీ మీరు గుడ్డివారే ఉన్నారు, చూచిస్తున్నారు అనుకుంటున్నారు కానీ మీరు గుడ్డివారే ఉన్నవారు చూచిస్తున్నారని చెప్పి అన్నాడు. ఎందుకంటే గుడ్డివారే ఉన్నప్పుడు లోకం చూడట్లేదు, పాపం చూడట్లేదు, మీరు అన్నీ చూస్తూ గుడ్డివారే మీ హృదయాన్ని కల్మషంతో నింపేసుకున్నారని చెప్పి అన్నాడు. ఎవరు? ప్రభువు యేసు క్రీస్తు. ప్రియమైన సంగమం, కల్మషం హృదయంలో ఉంటే హృదయం శుద్ధంగా ఉండదు. ఏమండి? శుద్ధంగా ఉండదు. ఎలాగూ ప్రభువును పట్టుకుందామా, ప్రభు మేలు చేయడానికి వచ్చాడు, ప్రభుని ప్రేమించడానికి వచ్చాడు, ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఆయన్ని అనుక్షణము తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైతే తప్పు పట్టారో వారు అపవాది సంతానం, అపవాది బంధువు. ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే నిందన వేయకుంటారో, ఎవరైతే ప్రియమైన సంఘం వారు క్షమిస్తూ ఉంటారో వారి దేవుడి బంధువు, దేవుడి నామం కలుగుగాక. ఈ విషయము దేవుడు తన పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఇక ముందు చేస్తున్నారు. ప్రియమైన సంఘం, ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఉందట, ప్రత్యేకమైన వాగ్దానము దేవుడి పిల్లలకు ఉందట. ఏమిటి ఆ వాగ్దానము అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. మనకు ఈ వాగ్దానములు ఉండవు కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరములకు ఆత్మకును కలిగి సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంటుంది. సరిపోతారు. ప్రియులారా, దేవునికి ఇష్టమైన వాళ్ళారా, ఈ వాగ్దానంలో ఏ వాగ్దానం దేవుడు ఇచ్చిన మీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే ఏమండి, ఏ వాగ్దానం ఇచ్చాడంటే ఏమండి, దేవునితో ఉండే వాగ్దానం, దేవుడితో నివసించే వాగ్దానం, దేవుడితో నడిచే వాగ్దానం ఇచ్చాడు. అది ఏంటో చూడండి. 18వ వచనం రాయబడి ఉంది. 6వ అధ్యాయం 18వ వచనంలో మనము విగ్రహములతో ఏమి పొందిగా 18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులై యుందురు, కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఈ గొప్ప వాగ్దానం, మీరు నా కుమార్తెలై ఉంటారట, నేను మీతో ఉంటాను, మీతో సంచరిస్తానని గొప్ప వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం పొందుకోవాలంటే ఏం చేయాలట? భయము కలిగి, నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధం ఉంచుకోవాలి, నా మనసులో ఎటువంటి కల్మషం ఉండకూడదని ఏం చేయాలట? ఏమండి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రముగా చేసుకోవాలట. దేవుడికి స్తోత్రం కలుగుగా. అలాగూ చేసుకుంటే దేవుడు మనతో ఉండట. అదే విషయము ఆసక్తిగా తెలియజేస్తున్నారు ఇశ్రాయేలీయులు. అవును, శుద్ధ హృదయాల్లో ఆయన నిత్యంగా దేవుడు దయాళుడు అన్న వారితో పాటు ఉంటాడు. వాక్యం ఉన్న ప్రియమైన సంఘం, ఏం చేయాలో మనకు బాగా తెలుసు. వాక్యానుసారంగా జీవిద్దాం, దేవుడి ప్రతి ఆశీర్వాదం పొందుకుందాం. అలాంటి పక్కలో మన దేవుడు భద్రపరచును కాక.